హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మా స్కూల్లో జరిగిన సంక్రాంతి డే సెలబ్రేషన్స్. ముందుగా ఇవన్నీ కూడా సెట్ చేసేసారు. సెట్ చేసేసి బోర్డ్స్ అంతా కూడా రెడీ చేసేసారు. మేము స్టాఫ్ దగ్గర దగ్గర 50 మంది ఉంటాము, లేడీస్ స్టాఫ్. అందులో ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, హయ్యర్ ఇలా డివైడ్ అయి ఉంటాము. కాకపోతే ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం అందరం కలిసికట్టుగా సెలబ్రేట్ చేసుకుంటాం. మాట్లాడుకోవడం తక్కువైనా కూడా ఏదైనా వర్క్ అంటే మాత్రం చాలా యూనిటీగా ఉంటాం. నాకు అన్ని ప్రొఫెషన్స్లో కల్లా టీచింగ్ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఎవరెవరితోనో కలిసి పని చేస్తాము. అది కాకుండా పిల్లలతో చాలా అటాచ్మెంట్ అనేది ఉంటుంది. పిల్లలకి మనం ఏది ఇస్తే తిప్పి వాళ్ళు అదే ఇస్తారనమాట. అందుకే నాకు ఈ టీచింగ్ ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టం. నేను కోరి కోరి ఈ ప్రొఫెషన్లోకి అయితే వచ్చాను. వీడియో తీస్తున్నానని అర్థమయ్యి 1 బై 1 అయితే వచ్చి జాయిన్ అయిపోయారు. వీడియో అని చాలా నవ్వుకుంటూ మేము ఈ ముగ్గు అయితే వేసుకున్నాము. ఇలా ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ వాళ్ళ ముగ్గులను అయితే వేసేసుకున్నాము. వీళ్ళందరూ స్టాఫ్. మా స్టాఫ్కి, మా స్టూడెంట్స్కి మేము సెలబ్రేట్ చేసిన దానికోసం మీరు ఒక్కసారి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఈ ముగ్గు వేరే బ్యాచ్. ఇదైతే బండ చాలా బాగుంది కాబట్టి ముగ్గు కూడా క్లియర్గా వచ్చింది. ఇది వేరే వాళ్ళు. ఇలా వేసుకున్నాము. వేసంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని ముగ్గుల దగ్గర పెట్టి ఫొటోస్ అయితే తీసాం. ఇంట్లో ఎంతమంది మగబిడ్డలున్నా ఒక ఆడబిడ్డ ఉండాలే కానీ ఆ అందం. సంక్రాంతి డే మొత్తం చిన్నపిల్లలు ఎంత లక్షణంగా రెడీ అయ్యి వచ్చారో. ఇందులో మా కరెస్పాండెంట్ వాళ్ళ పాప కూడా ఉంది. మేమందరము ఇలా వీళ్ళని వీడియోస్ అన్నీ తీసేసి ఫొటోస్ తీసాము. తర్వాత వీళ్ళతో పాటు వీళ్ళ టీచర్స్ కూడా జాయిన్ అయ్యారు. ఫినిష్ చేసేసుకున్నాం. నేను ఒకసారి మీకు బోర్డు చూపించేస్తాను. ఇది వీళ్ళు క్రియేట్ చేసిన బోర్డు. మా బాబు వాళ్ళది డ్యాన్స్ అయితే ఉండింది. ఆ డ్యాన్స్ వీడియో నేను లాస్ట్ షార్ట్లో అప్లోడ్ చేశాను కదా. నెక్స్ట్ ముగ్గుల కాంపిటీషన్ దగ్గర మీరు చూడాలి. కానీ వీళ్ళు టేప్ అయితే తెచ్చుకున్నారు. టేప్ తెచ్చుకొని చుక్కలకి కొలత వేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎలా పెట్టాలో తెలియక, మీరు ఆడబిడ్డలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ముగ్గు వేయడం నేర్పించండి. ఇదైతే నేను వేసిన ముగ్గు. నా ముగ్గు ఎలా ఉందో చెప్పేసేయండి. టీచర్స్కి అయితే కాంపిటీషన్ లేదు, మేమైతే ఇష్టంగా వేసాము. ఆల్రెడీ మన బ్లాగ్స్ చూసే వాళ్ళకి తెలుసు కదా నేను ముగ్గులు బాగా వేస్తానని. ఆ ప్రేమతో నేను ముగ్గేసాను. వీళ్ళు వేసిన ముగ్గుల్ని నేను చూపిస్తున్నాను. ఏ ముగ్గుకి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చో కామెంట్ చేయండి. ముగ్గులన్నీ కూడా చూసేయండి. ముగ్గులంతా అయిపోయింది. వీళ్ళందరినీ సపరేట్గా వచ్చేయమని చెప్పాము. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ప్రైజెస్ నోట్ చేస్తారు. వీళ్ళందరూ 9th and 10th గర్ల్స్. చాలా క్లోజ్గా ఉంటారు. నేను కూడా వాళ్ళతో అలాగే ఉంటాను. హాయ్ చెప్పమంటే చాలు ఎప్పుడు కూడా వీడియో తీస్తే రెడీగా ఉంటారు. వీళ్ళందరూ నా ఫేవరెట్ గర్ల్స్. నేను ఎప్పుడు గర్ల్స్కే సపోర్ట్ చేస్తాను, ఎందుకంటే నాకు గర్ల్స్ అంటే ఇష్టం. ఇలా వీళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత భోగి మంట అనేది వేశారు మా కరెస్పాండెంట్ మేడం వేసేటప్పుడు నా 10th గర్ల్స్ అందరూ కూడా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒకసారి వీడియో చూసిన వాళ్ళు హాయ్ చెప్పండి. డ్యాన్స్ కోసం వీళ్ళు చుట్టూ కూర్చోంటే వీళ్ళందరినీ ఒకసారి వీడియో తీశాను సపరేట్గా. అందరూ చాలా యాక్టివ్గా బాగా వేశారు డ్యాన్స్. వాళ్ళ డ్యాన్స్ వీడియో క్లిప్ ఒకటి చిన్న క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఈ బ్యాచ్ వాళ్ళతో. ఎవ్రీ ఇయర్ ప్రతి బ్యాచ్ కూడా అంతే. కాకపోతే ప్రతి బ్యాచ్తో కూడా మేము లాస్ట్ టైంలో ఇలాగే అనిపిస్తుంది మాకు, ఇంకా వెళ్ళిపోతారు కదా అనేసి. వీళ్ళు డ్యాన్స్ అయితే వేసేసారు. డ్యాన్స్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎంజాయ్ చేసాము. ఇలా మా సంక్రాంతి డే అయితే సెలబ్రేట్
చేసుకున్నాము. వీళ్ళ డ్యాన్స్ వీడియో మీకు సపరేట్గా కావాలంటే నాకు కామెంట్ చేయండి. డ్యాన్స్ వీడియో కావాలని తప్పకుండా వాళ్ళ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మేమందరం కూడా డ్యాన్స్ చేసి మా డేని అయితే ఫినిష్ చేసేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.